మీరు చూస్తున్నారు వైట్ఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. 1900 మంది ఉన్నాం మన నామవరంగా. అందులో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం కూడా పెట్టారు. 50 సంవత్సరాల పెన్షన్ సూపర్ పథకం పెట్టారు. అలాగా 400 మంది ఉన్నారమ్మా మా నామవరంలో 50 సంవత్సరాల పెన్షన్కి. ఫస్ట్ మాకు నేనే కొడతాం మన పైకిరపడి మండలంలో దానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలన్నీ నేను ఒకరికి చెప్పాలి. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. అమ్మ ఈసారి ఎలక్షన్స్ ఎలాంటివంటే ఏదో వచ్చారు ఒక్క ఛాన్స్ అని అడిగారు, లేకపోతే ఏదో వచ్చారు అడిగారులే మనం వేసేద్దాం అన్నది కాకుండా లాస్ట్ టైం 2019లో ఒక్క ఛాన్స్ వచ్చిన పాపానికి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని అఘాయిత్యాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, కనీసం మన గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగకుండా చేశాడో, అదేవిధంగా మీ అందరికీ కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయి జీవన విధానానికి ఇబ్బంది కలిగేటట్టుగా చేశాడో మీ అందరికీ కూడా తెలుసు. దాని గురించి మీరు సపరేట్ గా చెప్పక్కర్లే. ఎందుకంటే ఇందాకే పెద్దలు చెప్పారు, ఒక సైకోయిజంతో ఒక సైకో ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు పొందిన ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఒకసారి చూసుకుంటే ఈ నామవరం గ్రామంలో కనీసం ఒక తట్ట మట్టి తీసుకొచ్చే పాపాను కూడా పోలే. ఈరోజు మీరందరూ కూడా అంత వేవులో కూడా ఎంత మంచి గ్రామం అంటే ఈ గ్రామం, ఇంత మంచి వేవులో కూడా శివని మంచి మెజార్టీతో ప్రెసిడెంట్ కింద నెగ్గించారు. మీరందరూ కూడా శివ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు శివను కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత మా శివ అయితే అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఈ టర్మ్ లో ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తలలు పట్టుకుంటున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 10 లక్షలు కనుక ఉంటే ఆ గ్రామ సర్పంచ్ దగ్గర ₹1,00,00,000 ఫండ్ ఇచ్చి 10:90 రేషియోలో డెవలపింగ్ యాక్టివిటీస్ చేసిన ఘనత. ఇందాక మా నోడు చెప్పాడు 39 లక్షలు లాగేశాడమ్మా అని. 39 లక్షలు కనుక అతని అకౌంట్ లో ఉంటుంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటుంటే ఈ గ్రామానికి ₹3 కోట్ల నిధులు వచ్చేవి. ఆ ₹3 కోట్లతో మీరు అనుకుంటున్నట్టు గ్రావెల్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయ్యేవి. మీకు ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో వాటర్ ప్రాబ్లం కూడా ఇబ్బంది పడకుండా మీ గ్రామంలోనే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా కలిగించేది. కానీ ఈ రోజు పరిస్థితులు ఏందిరా అంటే, ఒక సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీల్లోని బ్లీచింగ్ చల్లడానికి కూడా ఈరోజు డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మా నోటి పరిస్థితి ఏంటంటే దోచుకోవడం ఈ రెండూ తప్పించి ఈ రోజు గ్రామంలో పేదవాడు ఉన్నాడు, పేదవాడికి ఎదురు చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే నవరత్నాలు ఇచ్చేస్తున్నాడు, స్కీములు ఇచ్చేస్తున్నాడు, వాటన్నిటి వల్ల మనకు కడుపు నిండిపోతుంది అని అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ₹10 ఇస్తున్నట్టు ఇచ్చి మీ దగ్గర నుంచి ₹100 వెనక్కి లాక్కుంటున్నాడు. ఈ రోజు మీకు అమ్మఒడి ఇచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, ఆసరా ఇచ్చిన వెంటనే మద్యం ధరలు పెరిగిపోతాయి, చేయూత ఇచ్చిన వెంటనే గ్యాస్ ధరలు పెరిగిపోతాయి. ఎవడైనా ఇన్ని సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు ఎవడైనా ఉన్నాడమ్మా? ఒకసారి ఆలోచించండి. 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఈ రోజు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 2 నెలలకి 200, 300 వస్తే ఒక నెలకి ఈ రోజు 600, 700 కూడా కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఇది కాకుండా పప్పు ఉప్పు ధరలు కూడా ఎంత పెరిగినాయో మీ అందరికీ తెలుసు. ఇంతకు ముందు ₹500 తీసుకెళ్తే సంచుడు సరుకులు వచ్చేవి. కానీ ఈ రోజు ₹500 తీసుకెళ్తే ఏ మూలకి రాకుండా ఒక చేత్తో 2 చేతులతో పట్టుకుని వచ్చేసే పరిస్థితి, సరుకులు ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇవన్నీ కాకుండా పైగా వీళ్ళందరూ మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములు తీసేస్తారట. వీడిచ్చే లక్షల స్కీములను చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకు మించి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కూడా, అంటే గర్భిణీతో ఉన్న స్త్రీ దగ్గర నుంచి డెలివరీకి వెళ్ళాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉండేది. డెలివరీ అయ్యి పిల్లతో వస్తే కనుక బేబీ కిట్ ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చేవారు. పిల్లలకి చదువుకునే దానికి ఆస్కారం ఉండేది. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చేవారు. ఆఖరికి మనందరికీ కూడా ఉచితంగా విద్యను అందించేవారు. పిల్లకి పెళ్లి చేస్తే పెళ్లికానికి ఇచ్చేవారు. ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే, ఇందాకే మన శివ చెప్పాడు, ఈ గ్రామంలో 6 కుటుంబాలకి చంద్రన్న బీమా వచ్చిందని. ఈ రోజు ఇందాక నేను ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి చెప్తుంది, అమ్మ నామవరం జంక్షన్ లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ యాక్సిడెంట్లు జరగకుండా చూసే బాధ్యత తీసుకో అమ్మా. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనే ఒక యాక్సిడెంట్ కేసు ఉంటుంది, దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ తండ్రిని కోల్పోయి చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రోజు ఎవరు ఎప్పుడు పోతారన్నది తలరాత, మనం ఎవరు చెప్పలేం. కానీ ఉన్న నాయకులు, బతుకున్న కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలిగేటట్టుగా మనం చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు
యాక్సిడెంట్ గా చనిపోతే చంద్రన్న బీమా ప్రకారం 5 లక్షల రూపాయలు వచ్చేది. ఈ రోజు బీసీలందరికీ కూడా, బీసీలు ఎస్సీలందరికీ కూడా ఈ రోజు ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లుగా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఏ కుటుంబ సభ్యుడమ్మా తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు మనకి ఇస్తాడు ఈ రోజు? ఇవి సంక్షేమం కాదా? ఈ రోజు నీ ఇంట్లో బీసీలకి కానీ ఎస్సీలకి కానీ నీ ఆడపిల్లకి పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ రోజు ఇంతకు ముందు మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 1 లక్ష ఇచ్చేస్తామమ్మా, 1 లక్ష ఇచ్చేస్తామమ్మా అని. మీ ఇంట్లో ఇంతమంది ఆడపిల్లల పెళ్లి జరుగుతున్నాయి కదా, ఒక్కరికైనా 1 రూపాయి ఇచ్చిందమ్మా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పెళ్లి కానుక కింద 30,000 రూపాయలు బీసీలకి ఎస్సీలకి కూడా ఇచ్చిన ఘనత కూడా మనందరికీ కూడా తెలుసు. మేము ఇంతకు ముందు చేసాం కాబట్టి మళ్ళా వచ్చినాక చేస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ లో 50 సంవత్సరాలకే పెన్షన్. ఇప్పుడున్న పెన్షన్ పరిస్థితి ఏంటంటే, ఉదయం ఎవరో ఒక ఆమె నాతో చెప్తుంది, అమ్మా మా గ్రామంలో విపరీతంగా రేషన్ కార్డులు తీసేశారమ్మా, రేషన్ కార్డులు లేవమ్మా అని. రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారో తెలుసా? రేషన్ కార్డు ఉంటే కనుక మీకు సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలి, రేషన్ కార్డు ఉంటే మీకు అమ్మఒడి ఇవ్వాలి, రేషన్ కార్డు ఉంటే మీకు చేయూత ఇవ్వాలి. అదే రేషన్ కార్డు తీసి పడేసాడు అనుకోండి, ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు పెన్షన్ మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే, భర్త చనిపోతే ఆ వచ్చే నెలే, నెక్స్ట్ నెలే ఆ వితంతువుకి మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ఈసారి పరిస్థితి ఏంటంటే 4-5 నెలలు భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఏం తింటుందో కూడా ఎవరికి అనవసరం. మళ్ళా జూన్ నెలలో, జనవరి నెలలో వస్తేనే తప్పించి, మళ్ళా ఆ నాయకుల తాలూకా ప్రోత్సాహం ఉంటే తప్పించి వాళ్ళకి పెన్షన్ పెట్టే పరిస్థితి కనిపించట్లే. మేము ఇంతకు ముందు అలా ఆలోచించలేదమ్మా. భర్త చనిపోయిన వెంటనే పెన్షన్ ఇచ్చాం. పెన్షన్ కూడా ఈసారి 4,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి తీసుకుంటారు. అదే కాకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి శ్రీనిధి కింద 1,500 రూపాయలు ప్రతి నెల వస్తుంది. మీరు అనుకోవచ్చు కార్డుకు ఒకటే, మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు కార్డుకు ఒకటే అని. ఆ కార్డుకు ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ అలా కాదు, ఈ రోజు మీ ఇంట్లో 4 ఉంటే 4 ఆడపిల్లలకి 6,000 రూపాయలు, 3 ఉంటే 3 ఆడపిల్లలకి 4,500 రూపాయలు. నెల అయ్యేసరికి 1వ తారీఖునే ఎవరికైతే ఉద్యోగస్తులకి నెల అయ్యేసరికి 1వ తారీఖు నెల జీతం పడుతుందో, మీరు 1వ తారీఖు అయ్యేసరికి 1,500 రూపాయలు ఆడబిడ్డ అకౌంట్ లో డైరెక్ట్ గా పడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. చేస్తా చంద్రబాబు నాయుడు గారు, మన గవర్నమెంట్ వస్తుంది, కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు చాలా మంది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే పిల్లలు, నాకు రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి, మన పెద్దలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారా కానీ కుర్రవాళ్ళు రాజకీయాలకి బయటకు వచ్చి ఒక జెండా పట్టుకోవడం నేనైతే చూడలేదు. కానీ ఈసారి వాళ్ళ భవిష్యత్తు గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి గురించి ఆ ఏజ్ పిల్లలు కూడా 19, 20, 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పిల్లలు కూడా జెండా పట్టుకుని బయటకు వస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఎంతో మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు, పిల్లల ఉద్యోగాల గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఫీజులు కట్టి డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు చేయిస్తే ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగం చేయడానికి 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు తప్పించి ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి పోలే. ఈ రోజు ఇంతకు ముందు నిరుద్యోగ భృతి ఉండేది, అది కూడా తీసి పడేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేని ప్రతి ఒక్క బిడ్డకి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. అది కూడా ఉద్యోగం వచ్చినంత వరకు కూడా. మీ అందరికీ తెలుసు, ఈ రోజు పాయకరపేట నియోజకవర్గం అంటేనే ఈ రోజు పారిశ్రామిక రంగానికి హబ్గా తయారయ్యే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏపీఎల్సీ ద్వారా సుమారుగా 8,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ తీసుకురాలే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వస్తే కంపెనీలు వస్తాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి మనకి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు వచ్చారు. సీఎం రమేష్ గారు కూడా మనందరికీ కూడా ఒక ఆత్మ బంధువు. ఎందుకంటే 15 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక మచ్చ లేకుండా ఉన్నాడు. పారిశ్రామిక రంగంగా ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఎక్కడ కూడా కలంకం లేకుండా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా రావడం మన అదృష్టం. అటువంటి వ్యక్తి కనుక ఎంపీ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుంటాయి, మన నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతాయి. దయచేసి మీరందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి కమలం గుర్తు మీద, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఇంటి ఆడపిల్లనైన నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసానికి ఎవరు మోసపోకండి. నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా అక్క చెల్లెలు అంటాడు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంతకు ముందు సీఎం కుర్చీలో కూర్చునే దానికి ఒకసారి ఏమో నాన్న చచ్చిపోయాడని చెప్పి ఊరూరా 3 సంవత్సరాలు ఓదార్పు యాత్ర అని తిరిగాడు. అది అయిపోయింది. తర్వాత వచ్చాడు, నా బాబాయిని చంపేశారు అన్నాడు. ఇక్కడ కోడికత్త ఇంత గీత, చిన్న గీతకి
3 రోజులు ఐసీయూలో బొబ్బుచున్నాడు బాబు. మళ్ళీ బయటకు వచ్చి మీరందరికీ అమ్మో నా చంపించేస్తున్నాడట అంటే మా అక్క చెల్లెమ్మలు అందరూ అనుకున్నారు, అయ్యో బాబాయ్ కుర్రోడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇచ్చేసారు. ఇచ్చేసిన దగ్గర నుంచి చూడండి, దయ్యం పట్టుకుంటుంది కదా, ఇక్కడ పట్టుకుని కూర్చుంటుంది అంటారు, మనకి పేక పట్టేసుకుంది అంటాం దయ్యం రాత్రుల పూట. 5 సంవత్సరాల నుంచి పేక పట్టేసుకున్నాడు మనకి. ఒకసారి మీరే ఆలోచించండి, ఊపిరి సలపట్లే, చేసుకోవాలంటే పనులు లేవు, చేతిలో డబ్బులు లేవు, కనీసం పిల్లలకి ఎవరు వండి పెట్టడానికి కూడా కనీసం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, గ్యాస్ ధరలు పెరిగిపోయి. గ్యాస్ ఇంతకు ముందు 600 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1150. సగానికి సగం పెరిగింది. ఎవరు బాబు గారు సొత్తు ఇదంతా? ఒకసారి మీరందరూ ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కూడా మనందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మళ్ళా ఇంకో వేషం వేసుకొని వచ్చాడు. ఈసారి గులకరాయి తీసుకొచ్చాడు. అదేదో గులకరాయితోని రాయి పెట్టి ఇసిరితే కనీసం ఇంత చిన్నది ఇలా గీసుకొని ఉంటుంది నాకు తెలిసి. అని మర్చిపోయి ఉంటాడు లేండి మేకప్ ఆర్టిస్ట్, మనం ఏం చేయలేం. దానికి కూడా ఈ రోజు నామినేషన్ వేయడానికి నాకు తెలిసి పాయకరావుపేట ఎప్పుడు ఇచ్చుంటాడు? 21 ఇచ్చుంటాడు పాయకరావుపేట. దానికి ఒక 4 రోజుల ముందు జరిగింది. అంటే ఏ 16వ తారీఖున 17వ తారీఖున రాయి చౌడ కొట్టుంటాడు. అది చిన్న గీత గీసింది. 16వ తారీఖు నుంచి ఈ రోజు 26, 25 అంటే 10 రోజులు. 5 రోజులకే మారిపోద్ది. దానికి ఇంకా ప్లాస్టర్ వేసుకొని ఈరోజు నామినేషన్ తీసుకెళ్ళి ఇచ్చాడు. అంటే ఈ ప్లాస్టర్ మే 13 వరకు తీస్తే చెప్పండి ఒకసారి. మే 13 వరకు ఆ ప్లాస్టర్ తీయడు. ఎందుకంటే ఆ ప్లాస్టర్ చూపించి మీ అందరి చేత ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నాడు. దయచేసి ఇలాంటి సైకోని మాత్రం నమ్మకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి సైకోని నమ్మి 5 సంవత్సరాలు మన రాష్ట్ర భవిష్యత్తుని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాం. దయచేసి మీరు అందరూ